హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవన్నీ పచ్చగుంటానికి కారణం ఏంటో తెలుసా? ఇవేంటో తెలుసా? పిడకలు. ఆవు పేడ తెచ్చి పిడకలు తయారు చేశారు ఫ్రెండ్స్. నీడనే తయారు చేయాలి ఇవి. ఈ చెట్లన్నీ ఇంత పచ్చగా ఉండే సీక్రెట్ ఏంటంటే ఇదే. ఇందులో నేను శనగపిండి, బెల్లం వేసి కలిపి నీళ్ళ ఇట్లా గల్లీ ఉంది మాకు, గల్లీలో ఇట్లా గోతాం వేసి చక్కగా తయారు చేసి పిడకలు కొట్టాను. ఇప్పుడు తిరగేస్తున్నా. చక్కగా ఎండినాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి బకెట్లో నానేసేసి, రోజుకి ఒక్కటి నానేస్తే చాలు. రాత్రి నానేసి ఉదయం ఇది కలిపేసేసి ఈ నీళ్లు అన్ని చెట్లకి ఇచ్చేసేస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లాగే చేస్తున్నాను. అందుకే చెట్లు చాలా పచ్చగా ఉంటున్నాయి. వారానికి 2 సార్లు ఒకసారి ఇట్లా ఇచ్చామనుకోండి, తొందరగా పువ్వులు వస్తాయి, తొందరగా కాయలు వస్తాయి, తెగుళ్ళు అవి కూడా రాకుండా ఉంటాయి. పచ్చిపేడ వేయకూడదు, ఎండినది. ఈ పిడకల సీక్రెట్ ఫ్రెండ్స్. ఇది చేసేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎంత బాగున్నాయో ఇవి. చక్కగా మనం పొంగళ్ళు కూడా చేయొచ్చు. మొన్న రథసప్తమి రోజు అందరూ పిడకలతో పొంగల్ చేశారు. నా దగ్గర లేవు, నేను మామూలుగా చేసేసా. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ చేస్తుంటే. మీరు కూడా చెట్లుంటే ట్రై చేయండి. వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్. అరటి చెట్టు కూడా నేను బకెట్లో పెట్టాను. ఎంత పెద్దగా వచ్చిందో, చక్కగా ఉందో చూస్తుంటే. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అయితే గెల కూడా వచ్చేసింది బకెట్లోని. మనకు కావాలి ప్రోటీన్, కావాల్సినది మనం అందిస్తే బకెట్లో కూడా గెల వచ్చేసింది. వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.